మా ఇంటి బంగారం అనగానే చాలామంది ఫస్ట్ క్వశ్చన్ అడిగే ఉంటారు, బట్ నేను మళ్ళీ అడుగుతున్నాను, బట్ మీ స్టైల్ మీరు చెప్పండి. సాయి పల్లవికి రాసిన కథ ఇది, అది చేయలేదు, బట్ సమంత గారు వచ్చారని అంటారు. వాట్ ఈస్ ద సో ఈ కథ అంటే సమంత గారు ఈ బ్యానర్ పెట్టినప్పుడు ఎక్కువ ఫీమేల్ లెడ్ స్టోరీస్ చేయాలి అని ఒక నిర్ణయంతో వచ్చారండి. అండ్ ఫీమేల్ లెడ్ స్టోరీస్ అండ్ స్మాలర్ యాక్టర్స్ని లాంచ్ చేసే సినిమాలు ఆ విజన్తో వచ్చారు ఆవిడ. సో నాకు ఆల్మోస్ట్ ఒక థింక్ 2 years బ్యాక్ మిస్ గుంటూరు అనేది ఒక టైటిల్ చెప్పి సాయి పల్లవికి ఒక కథ ఉంది, చాలా బాగుంది, నువ్వు వినాలి, నువ్వు చేస్తావా అని అన్నారు. అంటే డెఫినెట్గా రాజు గారు రాశారు ఒక కథ అని చెప్పారండి నాకు. అయితే నేను అప్పటికి ఫుల్గా కథ వినలేదు, బట్ ఏదో లైన్గా చెప్పారు, అరే ఇంట్రెస్టింగ్గానే ఉందని. అప్పుడు తర్వాత నేను నా పనిలో ఉన్నాను, అది అవ్వలేదు అప్పటికి, ఆవిడ డేట్స్ ఏదో కుదరలేదు. ఓకే. సో ఫైనల్గా ఆ కథని కొంచెం ట్వీక్ చేసేసి అప్పుడు ఇట్లా మా ఇంటి బంగారం అని చేస్తున్నామని అప్పుడు మళ్ళీ చెప్పారు నాకు. అంటే మొత్తం వాళ్ళే మార్చుకున్నారు కదా. సో కథ మార్చేసి ఇది స్క్రీన్ ప్లే స్టార్ట్ అయ్యే టైంకి నేను జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు నువ్వు చేస్తావా అని చెప్తే నేను లైన్ విని అరే భలే ఉందనుకున్నాను, డెఫినెట్లీ అని చెప్పాను. వెళ్ళాను, రాజుగారిని కలిశాను. అండ్ దెన్ అప్పుడు అందరూ వసంత్, ప్రహాసు, సీత గారు, రాజు గారు, సమంత గారు, నేను సిట్టింగ్ ఇన్ ద స్టోరీ డిస్కషన్స్ అట్లా అలా షేప్ చేసుకుంటూ వచ్చింది కదా. అది ఫస్ట్ మిస్ గుంటూరు, ఫస్ట్ సంథింగ్ లైక్ దట్ మిస్ గుంటూరు, నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ సంథింగ్ ఇట్ వాస్. బట్ బేసిక్గా అంటే సమంత గారితో ఇంతకుముందు అంటే మీరు ఆల్రెడీ 2-3 సినిమాలు చేస్తున్న ఇదా, లేదంటే ఏంటి అంటే మీరు మిమ్మల్ని అడగడానికి రీజన్ ఏంటా? 1 డెఫినెట్లీ ఒక కంఫర్ట్ ఉంది. 2 మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటే యూ విల్ సీ దేర్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ సిమిలర్ నేను చేసే సినిమాలకి. ఫ్యామిలీ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, హ్యూమర్ కానివ్వండి, ఒక వీఆర్ నాట్ ఆపోజిట్ జానర్స్, వీఆర్ కైండ్ ఆఫ్ ఇట్స్ లైక్ బ్లెండ్ ఆఫ్ మీ అండ్ రాజ్ గారి టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ జానర్స్ లాగా కూర్చుంది అది కరెక్ట్గా. సో నేనేం తీసుకురాగలను, ఆయన ఏమి ఇవ్వగలరు అనేది ఒకటి. ఐ థింక్ దే అండర్స్టూడ్ దట్ మిక్స్. బట్ కాకపోతే ఏంటంటే మీరు అన్నారు అంటే నా కైండ్ ఆఫ్ జోనర్, బట్ కాకపోతే మీది ఫ్యామిలీ కైండ్ ఆఫ్ జోనర్స్, ఈ బాండింగ్ ఇదంతా బాగా తీసుకొస్తారు, రోమ్ కామ్స్ చేస్తాను, బట్ యాక్షన్ ఫస్ట్ టైం కదా. కరెక్ట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో నేను అక్కడే కరెక్ట్గా చెప్తున్నాను. నేను ఈ 2 బ్లెండ్ అయినది ఇది. సో నా స్ట్రెంగ్స్ నేను తీసుకొచ్చాను, ఆయన స్ట్రెంగ్స్ ఆయన తీసుకొచ్చారు. సో నాకు ఒక కొత్త వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు కూడా. లేకపోతే నేను చేసిందే మళ్ళీ చేస్తుంటే నాకు గ్రోత్ ఎలా వస్తుంది యాజ్ అ డైరెక్టర్ టు అండర్స్టాండ్ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ న్యూ విజన్, ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చూడడానికి. నాకు రాజ్ గారు చేసిన వర్క్ నాకు చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ చేసిన సినిమాల దగ్గర నుంచి, ఫ్లేవర్స్ అప్పుడు దగ్గర నుంచి నాకు వాళ్ళ వర్క్ ఇష్టం బాగా, రాజండికే. సో ఇది ఆయన రాసిన కథ అండ్ ఆయన పార్ట్ ఆఫ్ దిస్ హోల్ జర్నీ ఉంటారు అని తెలిసిన వెంటనే ఇట్ వాజ్ అ విన్ సిచ్యువేషన్ ఫర్ మీ. ఆయనతో కొలాబరేట్ చేస్తే డెఫినెట్గా నాకు ఐ విల్ బీ ఎక్స్పోజ్ టు అ న్యూ లైన్ ఆఫ్ థాట్. ఇట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అని అనిపించింది. ప్లస్ నన్ను ఎందుకు ఎన్నుకున్నారనేది నేను కథ విన్న తర్వాత నాకు అర్థమైంది. సో ఐ హ్యావ్ టు బ్రింగ్ మై స్ట్రెంగ్స్ టు ద స్టోరీ ఆల్సో అని అర్థమైంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టే అంటే నా వే ఆఫ్ ఇదని అన్నారు కదా, అంటే మీరు ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ రిలేటెడ్ స్టోరీస్ కానీ రామ్ కామ్ కానీ చేసేస్తారు మీరు. ఇప్పుడు అన్నారు అంటే నేను కూడా నాకు ఒక గ్రోత్ ఉండాలి కదా, వేరే స్టోరీస్ అని. అంటే ఇప్పటి నుంచి ఆ జర్నీ మొదలవుతుంది అనుకోవచ్చు మీ దగ్గర నుంచి? 100% అండి. థరలీ ఎంజాయ్డ్ డూయింగ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దట్ జర్నీ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ టు వర్క్ ఆన్ స్టోరీస్ విచ్ హ్యావ్ దట్ స్పాన్. డెఫినెట్గా ఆ విజన్ అయితే ఉంది. ఎస్. అయితే మీరు రాసుకున్న స్టోరీస్కి మీరు వర్క్ చేసినప్పుడు కానీ లేకపోతే వేరే వాళ్ళు రాసుకున్న స్టోరీస్ వర్క్ చేసినప్పుడు కానీ మీకు మేజర్ డిఫరెన్స్ ఏంటి మీకు అనిపించేది ఫిల్మ్ మేకింగ్ పరంగా? నేను ఈ సినిమాలో కూడా నేను స్క్రీన్ ప్లే లెవెల్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నా. సో ఇట్స్ నాట్ లైక్ నాకు ఒక బౌండ్ స్క్రిప్ట్ వచ్చి నేను అది వేరే జర్నీ. ఇది నేను స్క్రీన్ ప్లే స్టేజ్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఇది నా కథ అది వేరే కథ అట్లా ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే నా కాంట్రిబ్యూషన్ కూడా నాకు తెలుసు నేను ఎక్కడెక్కడ ఉందో. నేను బిగినింగ్ నుంచి ఆ విత్తనం స్టేజ్ నుంచి నేను ఉన్నాను కాబట్టి నాకు ఇది కూడా నా ఆ ఓన్ చేసుకునే దాంట్లో ఇబ్బంది ఏం లేదు నాకు మళ్ళీ. సో కానీ నేను ఇప్పుడు నేను ఓటీటీకి కూడా ఐఎమ్ వర్కింగ్ విత్ న్యూవర్ రైటర్స్ అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ అంటే నేనే కూర్చొని అన్ని సీన్స్ రాయడం కంటే ఐఎమ్ వర్కింగ్ విత్ మోర్ రైటర్స్. లాస్ట్ 2 years నుంచి జరుగుతుంది అది. సో ఇట్స్
లెస్ బర్డనింగ్ ప్రాసెస్ అండ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ వస్తాయి, డిఫరెంట్ విజన్స్ వస్తాయి. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ జర్నీ డెఫినెట్లీ. ఎస్ మ్యామ్. అంటే ఇది కానీ ఇంతకుముందు మీరు చేసిన బేబీ కానీ నేను అనేది ఏంటంటే మీరు వేరే వాళ్ళ స్క్రిప్ట్లు తీసుకుని డైరెక్ట్ చేస్తున్నారని కాదు, బట్ కాకపోతే ఒక థాట్ మన బ్రెయిన్లోనే పుట్టి అది మనకి ఎక్కినప్పుడు ఒక రకంగా ఉంటుంది. నేనేమంటున్నానంటండి, ఇప్పుడు మీరు ఒక సీడ్ వేశారు, ఆ సీడ్ నుంచి దాన్ని ఇప్పుడు ఒక ఇటుక ఫౌండేషన్ వేశారు, దానికి పైనుంచి హంగులు రంగుల్లో ఎక్కడో అక్కడ వస్తుందండి, నా ఐడియా వస్తుంది, నా థాట్ వస్తుంది, నా డైలాగ్ వస్తుంది, పోతే we were all sitting together and jamming. ఇది ఇంతవరకు నేను చెప్పాను, ఇది నువ్వు చెప్పావు, అట్లా ఉండదు కదా, అది క్లియర్గా కనిపిస్తుంది స్క్రీన్ మీద, అలాగే వస్తుంది. అది అవసరం లేదంటున్నా, ఎందుకంటే నాకు 15 ఏళ్ళు అయింది సినిమాలు చేసి, ఆయన ఎంతో వర్క్ చేసుకున్నారు. వసంత్ కూడా ఇంతకు ముందు చాలా సినిమా బండి కానీ శుభం కానీ అన్ని మంచి కథలు చేశారు, సీతా గారు వర్క్ చేశారు, ప్రహాస్ వర్క్ చేశారు. నోబడీ ఈజ్ ఆన్ అన్ ఈగో ట్రిప్ హియర్ టు డిమార్కెట్. ఇది చూసారా, ఇది నందిని గారు చెప్పిన డైలాగ్, ఇది రాజ్ గారు చెప్పిన, అలా ఉండదు కదండి. ఇప్పుడు బట్ ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఏంటంటే సినిమా బాగుందా బాగాలేదా అంతే. సో మేము అందరం కలిపి మా టాలెంట్స్ మా స్ట్రెంగ్స్ తీసుకొచ్చి, అంటే ఇప్పుడు వసంతే డైలాగ్స్ రాస్తాడు, సో నేను ఏలు పెట్టకూడదు అట్లా ఏం లేదు. నాకు అనిపించిన చోట నేను చెప్పాను, టక్మన్ డైలాగ్ చెప్పాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దేర్ ఇస్ నో ఈగో ఇన్వాల్వ్డ్ ఎనీవేర్, అండ్ దట్ వాస్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇదే మెయిన్ యాక్చువల్గా చాలా సినిమాలు ఎక్కడ పాడైపోతాయి అంటే ఈగో వలన. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ స్పాట్లో నాకు ఏదో ఒకటి నచ్చకపోతే నేను వసంత్కి ఇట్లా కాదు వసంత్ ఇది ఇట్లా వెళ్దాం అంటే టక్కుమని వసంత్ ఎక్సైట్ అయిపోతాడు, అరే ఇది భలే ఉందండి అని చెప్పేసి, భలే ఉందండి అని చెప్పేసి మేము రాజుగారికి ఇది ఇలా చేద్దామండి అని చెప్తే, అరే భలే ఉంటుంది ఇలా చేద్దాం. సో ఇట్ వాస్ జస్ట్ దట్ ఎనీ ఐడియా కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ వీఆర్ ఆల్ ద టైమ్ వీఆర్ బౌన్సింగ్ ఆఫ్ ఈచ్ అదర్. సో దే వాజ్ నెవర్, అండ్ చాలా ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్, హైరార్కీ లేవు, అందరం కలిసికట్టుగా ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది. అదే మీరు అన్నారు కదా, డెమోక్రాటిక్గా ఉంటుంది కాబట్టి వర్కౌట్ అవుతుంది. బాసెస్ లేదా ఇంకోటి ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే మనం చూస్తుంటాం కదా మేడం రెగ్యులర్గా. ఎవరో అడిగారు మీ మార్క్ ఉంటుందా, ఏంటండి మార్కు, మీ మార్క్ ఏంటి, ఆడియన్స్ ఇప్పుడు 5 సినిమాలు తీశాను, నేను తీశాను లేదా మీకు కనపడుతుంది, 150 మంది ఉంటారండి సెట్లో, అంతే కదా, ఎవరు ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా కనపడుతుంది. ఫైనల్లీ డైరెక్టర్ బివి నందిని రెడ్డి, దట్స్ ఇట్, ఇట్స్ ఎవ్రీబడీస్ జాబ్, ఇట్స్ దట్ హోల్ టీమ్ అండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్ని పేర్లు కనపడతాయి కదా మీకు ఆ పోస్టర్ కింద, వాళ్ళందరూ కలిపి తీసిన సినిమా ఇది. నేను ఈ సినిమాకనే చెప్పలేదు, నేను ఓ బేబీకి కూడా మీకు గుర్తుంటే సినిమా హిట్ అయ్యాక నేను ఒక్కొక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఒక్కొక్కరిది పోస్ట్ పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో, ఆల్మోస్ట్ ఒక 20 పీపుల్ది పోస్ట్ పెట్టాను నేను, ఎవరెవరు ఏం కాంట్రిబ్యూట్ చేశారని. డైరెక్టర్ ఒకడు ఫేస్ కనపడుతుంది అంతే, సో బట్ యాక్టర్స్ ఎలాగో ఉంటారు, బట్ వాళ్ళ వెనకాల ఆల్మోస్ట్ ఒక 30-40 మంది ఉంటారండి రాత్రింబగళ్ళ కష్టపడి. నాకంటే ఎక్కువ ఒక్కొక్క ఫ్రేమ్లో ఎంత విఎఫ్ఎక్స్ జరుగుతుందనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అతనికి తెలిసి ఉంటుంది. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ వర్కింగ్. నేను ఇక్కడ మీకు కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నానా, నిన్న నైట్ అంతా పనిచేస్తూ మళ్ళీ ఇప్పుడు డే అంతా పనిచేస్తున్న మంది ఇంకో 30-40 మంది ఉన్నారు. సినిమా మేకింగ్ గురించి తెలిసిన సో వీఆర్ ఓన్లీ ద ఫేస్ ఆఫ్ ద మూవీ, ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ మై టీమ్, దట్స్ ఆల్. యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ టీమ్. ఐఎమ్ రిప్రజెంటింగ్ మై టీమ్. నా వెనకాల ఒక సైన్యం ఉంది, వాళ్ళందరూ కలిసి మా ఇంటి బంగారం చేశారు.